అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు నుంచి ఏపీ మహిళలందరికీ శుభవార్త అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ పల్లె వెలుగు బస్సుల్లో మాత్రము ఫ్రీ అని నిన్న ప్రకటించినాడు. ఆల్రెడీ నిన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన శుభవేళ ప్రెస్ మీట్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే ఆగస్టు 15 నుంచి పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీ అని చెప్పినాడు. ఇంకా అంటే ఆడవాళ్ళు కనుక ప్రయాణించాలంటే వాళ్ళ చేతుల్లో ఏమేమి ఉండాలి, అలాగే ఏ బస్సుల్లో ఫ్రీ ఉండబోతా ఉన్నది అనే విషయం పైన క్లారిటీ ఇచ్చినాడు. అలాగే ఇంకో వర్గానికి, మరి వర్గం అంటే మగవారా ఆడవారా, వాళ్ళకు ఏజ్ లిమిట్ ఏమైనా పెడతాడా అనే విషయం కూడా చాలామంది ప్రశ్నించడం జరిగింది. దాని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి ఆర్టీసీ ఫ్రీ బస్సు కోసం మహిళలందరూ సంతోషంగా ఉన్నా కానీ ఈ యొక్క ఏదైతే మనకు ఆర్టీసీ ఫ్రీ బస్సు ఏం లాభం చేకూర్చబోతా ఉంది. ఆర్టీసీ ఫ్రీ బస్సు అంటే ఆటో డ్రైవర్ల ఫస్ట్గా గుర్తొచ్చేది ఆటో డ్రైవర్ల కష్టాలు. ఆర్టీసీ ఫ్రీ అయింది అనుకోండి, ఎక్కడనో మనము విజయనగరంలో కానీ విశాఖపట్నంలో కానీ చూసుకుంటే చాలా ఏరియాలలో ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలన్నా కానీ ఆటో వాళ్ళకి వాళ్ళ జీవనాధారం ఆటో. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అయింది అంటే బస్సు రాకన్నా ముందు గంట ముందు కాడ నుంచి దాని గురించి వేడి చేస్తూ ఉంటాము. ఫ్రీ అయింది, డబ్బులు ఎందుకు పెట్టుకోవాలా బొక్కలకి వెళ్ళి అని ఆ ఫ్రీ బస్సులో ఊగి తూగి ఎట్లనో తిరిగా ఇరికో మరికో కింద వాళ్ళని తొక్కి పడేసో బస్సులో ఎక్కి పోతూ ఉంటాం. ఇది నా కళ్ళతోటి నేను చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఫ్రీ బస్సు తెలంగాణలో ఫ్రీ బస్సు ఆల్రెడీ ఇప్పుడు 18 నెలల నుంచి నడుస్తూ ఉన్నది. ఒక్క బస్సుల్లో ఒక్క రోజు కూడా ఫ్రీ అయిన కాడ నుంచి ఖాళీ అనేది నా కళ్ళతోటి నేను ఎప్పుడు కూడా చూడలే. అది హైదరాబాద్లో కావచ్చు, వేరే పల్లెటూర్లలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్సులు ఫుల్లు. ఎందుకంటే ఇందులో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఫ్రీ బస్సు అన్న కాడ చిన్న పని, ఒక ట్యాబ్లెట్ లేదు. మనకు విజయనగరము ఒక 20 కిలోమీటర్లు ఉన్నది, విజయవాడ అనుకో, విజయవాడ మనకు 20 కిలోమీటర్లు ఉన్నది. మనం ఆ ట్యాబ్లెట్ కోసం విజయవాడ వెళ్ళి ఆ ట్యాబ్లెట్ని తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే దైవ దర్శనం కోసం అయితే ఇంతకు ముందు మనకు ఎప్పుడు టైం దొరికినప్పుడే మాత్రం చేసుకుందాం. కానీ ఇప్పుడు ప్రీ బస్సు కాబట్టి ఆదివారం వచ్చినప్పుడు, సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మొత్తానికి మన గుంపు మన ఫ్యామిలీతోటే బస్సుల్లో దూరి ఆ బస్సు ఫుల్ అవుతూ ఉన్నది. రోజు ఏదైతే మనము ఉపాధి అంటే పనులకు వెళ్ళేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు, చదువుకునే పిల్లలకు ఎంతో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. బస్సులు కూడా ఓవర్లోడ్ అయ్యేసరికి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికే ఇప్పుడు 4 నుంచి 5 వేల కోట్ల వరకు అనదంగా భారం పడుతూ ఉందని ప్రభుత్వం చెప్పిన విషయం. ఆర్టీసీ యాజమాన్యం చెప్పినటువంటి విషయం. మరి అదే 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణలోనే 4-5 వేల కోట్ల భారం పడితే ఆంధ్రప్రదేశ్ అంతకన్నా పెద్దది. మరి ఇక్కడ ఎంత భారం పడాలి ప్రభుత్వం మీద ప్రతి నెల? ఇది ప్రభుత్వం ఆలోచించినదా? ఈ ఫ్రీ బస్సు పెట్టకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు అది ఆడ కావచ్చు మొగ కావచ్చు, 60 ఏళ్ళు దాటిన వారికి ఉచితంగా పెడితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొగ ఆడని కాకుండా పబ్లిక్ అంతా సంతోషించుదురు. ఈరోజు ఈ యొక్క స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్సు నడుస్తూ ఉన్నది కదా, ఆ బస్సుకు సంబంధించినటువంటి వివరాలు, ఏ బస్సు అయితే ఫ్రీగా ఉంది, అసలు మన దగ్గర ఏం ఆధార్ కార్డు ఉండన్నా, రేషన్ కార్డు ఉండన్నా, పాన్ కార్డు ఉండన్నా, ఏ కార్డు ఉంటే మనను బస్సు ఎక్కనియబోతా ఉన్నారు, ఇంకా దీని గురించి ఏ వర్గానికి ఫ్రీ పెట్టబోతా ఉంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము. ఇగో ఏపీ ఆర్టీసీ ఫ్రీ
ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇక చూసుకోండి, మీకు నెల రోజులు 2 నెలల్లోనే ఈ ఫ్రీ బస్సు విషయం మొత్తం అర్థం కాబోతూ ఉంటుంది. అప్పుడు నేను చెప్పిందే మీరు 100కి 100 వాళ్ళు నిజమని నమ్ముతారు. ఆగస్టు 15 నుంచి, ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఏదైనా సరిపోతుంది. ఏపీ ఫ్రీ బస్ స్కీము 2025. ఏపీలోని మహిళలు ఇక బస్సుల్లో ప్రయాణం కోసము టికెట్ కొనవలసిన అవసరం లేదు. చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు చదివేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ రాబోయే రోజుల్లో కఠినతరంగా మారుతాయి. ఎందుకంటే ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సులో ప్రయాణించే అవకాశం వచ్చినది. ఏపీ రవాణా శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు వెల్లడించినటువంటి ప్రకారం స్త్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లభించనుంది. ఈ పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ రోజున మరి ప్రసంగం అయిన తర్వాత ప్రారంభిస్తారా, ప్రసంగం కాకముందే ప్రారంభిస్తారు? ఎందుకంటే జెండా ఎగిరేయాలి, జాతీయ గీతం పాడాలి, పాడిన తర్వాత ఫ్రీ బస్సుకు జెండా ఊపాలి. ఈ కార్యక్రమాలు బోచ్చడు ఉంటాయి. ఈరోజు మీరు చూసినంతలా మీ ప్రశ్నలు సమాధానాలు FAQS అంటే మనకు కావాల్సినటువంటి సమస్యలు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆగస్టు 15 నుంచి 2025 రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. రెండోది, నేను ఆధార్ కార్డు లేకుండా ప్రయాణించగలనా అంటే అవును, మీరు ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు చూపించినా కానీ సరిపోతుంది. ఆధార్ కార్డు లేని ఏడల ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు చూపించచ్చట. మూడోది, ఈ పథకము పురుషులకు వర్తించదా? ఇదే వచ్చింది గోసంతా. ఎక్కడ చూడు ఆడవాళ్లకు స్త్రీశక్తి, మహాశక్తి, మహాలక్ష్మి, మాశక్తి ఇలా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. కానీ మగవాళ్ళు చాలా చింత చెందుతూ ఉన్నారు. మా మగవాళ్ళకి ఏం స్కీమ్ పెట్టట్లేదు. ఇంతకుముందు జగనన్న పెట్టినట్టు కనీసం మద్యపానం నిషేధం అన్నా చేస్తలేరు, లేకపోతే ఆ మద్యాన్ని ఉచితంగా వంచలేరు అనేటటువంటి బాధలు కూడా మగవాళ్ళకు చాలా ఉన్నాయి. కానీ ఇక మగవాళ్ళ బాధలు ఏం చెప్తాం, కానీ ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం మహిళలకే వర్ధిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక వర్గాలకు కూడా వర్ధించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రత్యేక వర్గాలు ఎవరు? ఆడానా మొగనా? ప్రత్యేక వర్గాలు అన్న కాడ మనకు చాలా ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఆడ మొగ ఏదో ఒకటి ఉండాలి, కానీ ప్రత్యేక వర్గానికి కూడా వర్ధిస్తుంది అనే విషయాన్ని మరి ప్రభుత్వం ఎందుకు దీని గురించి మాట్లాడుతూ ఉందో ఇప్పటి వరకు మనకైతే తెలియదు. ఈ రోజు నుంచి ఏపీ మహిళలు ఎక్కడికి వెళ్ళినా పల్లె వెలుగు బస్సులు అయితే ఫ్రీ అని చెప్పినాడు నిన్న. పల్లె వెలుగు కాకుండా ఇంకా మనకు చాలా రకాల బస్సులు ఉన్నాయి. ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, గరుడా కావచ్చు, ఇంకా దాన్ని ఏమంటారు, అది లుక్సెస్ ఆ బస్సులు కానీ ఇంకా చాలా బస్సులు ఉన్నాయి. మరి వీటన్నిటిలో ఫ్రీ ఉండే అవకాశం ఉందా లేదా అనేది మీకు ఈ రోజు నుంచి అర్థం కాబోతూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఆటో ఓనర్ల కుటుంబాలు ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళ జీవితాలకు ప్రభుత్వం ఏదో ఒక దారి చూపించి, అంటే బస్సులు ఫ్రీ అయిన తర్వాత వాళ్ళకు డబ్బులు దొరకడం చాలా కష్టం, జీవనోపాధి చాలా కష్టం. నెలకు 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే ఆటో యూనియన్లు ఏ మాదిరిగా అయితే మన ధర్నా చేసినారో అదే మాదిరిగా మళ్ళా ధర్నా చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకోవాలి. తెలంగాణలో ఆటో యూనియన్లకు నెలకు 12,000 రూపాయలకు ఆటో యూనియన్లో పేరుండి ఆటో ఉన్న వాళ్ళకి 12,000 రూపాయలు ఎత్తన్న మీ రేవంత్ రెడ్డి శిష్యుడు ఇప్పటికి కూడా చిల్లి గవ్వ కూడా వాళ్ళకి చెల్లించలే. ఆటో వాళ్ళ కుటుంబాల గురించి కనీసం పట్టించుకోలే. ఆటోలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినా, ఆటోలను తగలబెట్టుకున్నా, ఏమి చేసినా కానీ అరెస్టులు మాత్రమే చేసినాడు, కానీ వాళ్ళని ఏ మాత్రము పట్టించుకోలే. అప్పుడు ఏమైతా ఉంటుందంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కనీసం
జెడ్పీటీసీ సీట్లు కూడా గెలుచుకోలేని మాదిరిగా అయిపోయినాదో మీ యొక్క శిష్యునికి రేవంత్ రెడ్డికి కూడా అదే జరగబోతా ఉందని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. కానీ మీరు కూడా అసలు దృష్టికి తేవద్దని కోరుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.